ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. వర్షమునకు ఆదర చేయకుండా దేవా, ఒక పక్క లోకం లాగుతూ ఉన్నా సరే దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. చాలామంది అయితే కొన్ని బంధకాలతో వచ్చి ఉన్నారు, కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో వచ్చి ఉన్నారు, కృంగుదలతో వచ్చి ఉన్నారు తండ్రి, నిరాశతో వచ్చి ఉన్నారు ప్రభువా. దుప్పి నేటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ సన్నిధిలో ఉన్నారు ప్రభువా. తండ్రి వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. లేత గడ్డి మీద కురియు చినుకులు వలె ప్రభువా, ఎండిన నేల మీద పడి వర్షము వలె నీ వాక్యం మా హృదయంలో ప్రభువా వర్షింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ పరిచర్యకి వ్యతిరేకంగా లేచిన దుష్ట శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మీ కృప విడుదల చేయమని, విత్తన వాక్యం నూరంతలుగా ఫలించాలి ప్రభువా తండ్రి. అటు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు ఆల్రెడీ టైటిల్ పంపించాను. నీ ప్రవర్తన తీసుకురావాలి ఇతరుల పరివర్తన. పండు, నీ ప్రవర్తన చెప్పాలి. నీ ప్రవర్తన తీసుకురావాలి ఇతరులలో పరివర్తన. ఇందులో మనం 1 తిమోతి 4:12 చూడండి. నీ యవ్వనమును బట్టి నీ యవ్వనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను. దేనిలోనండి? నెంబర్ 1 మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎన్నున్నాయి ఇక్కడ? నెంబర్ 1 మాటలోను అనండి. 2 ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను 5. ఈ 5 విషయాల్లోనూ నువ్వు ఎవరికి మాదిరిగా ఉండాలి? విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. ఇందులో నేను ఒక పదాన్ని తీసుకొని ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వాక్యం చెబుతున్నప్పుడు దయచేసి నా వెనక చూసి వాక్యం వినండి. ప్రవర్తన అనండి. రైట్. చాలా జాగ్రత్త వినండి. మన ప్రవర్తన కానీ సరిగ్గా లేకపోతే మనం ఎంత భక్తి చేసినా వేస్టే. నువ్వు ఎన్ని గంటల తరబడి ప్రార్థన చేయి, ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదువు, ఎంత బాగా పాటలు పాడు, ఎంత బాగా సువార్త చేయి, అర్థమవుతుందా? నీ ప్రవర్తన నీ ఇంట్లోనూ, నువ్వు నీ ఆఫీసులోను, అర్థమవుతుందా, నీ సంఘంలోనూ సరిగ్గా లేదు అనుకోండి, భక్తి అంతా వ్యర్థమే. ఎందుకు పనికిరాదు. నీ ప్రవర్తన ఏం చేయాలి? ఇంకొకరిలో పరివర్తన తీసుకురావాలి. హల్లెలూయా చెప్పండి. దగ్గర హల్లెలూయా చెప్పాలా? నిన్ను బట్టి అది మారిపోవాలంతే. నిన్ను బట్టి దేవుని దూషించకూడదు. మొన్న నాకు ఇంటికి వెళ్ళి ఆవిడ బాధపడుతుంది. ఒక ఆవిడ, ఇవన్నీ హైడ్ చేయబడుతున్నాయి, పేర్లు ఏమి చెప్పను నేను. ఆవిడ బాధపడుతుంది. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేయమంటే చేశాను. చేస్తే సూటుగా ఒక మాట అన్నాడు. నాకు చూడండి అందరూ కూడా సూటుగా ఒక మాట అన్నాడు. నా పాత పేరు ఈశ్వరరావు కదా. ఈశ్వరరావు, ఇలా చేసేసి మా అమ్మ ఇప్పుడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతే అయిపోద్దా అన్నాడు. అతన్నంట కొన్ని విషయాల్లో బాధ పెట్టిందంట. న్యాయం చేయలేదంట. ఇతనికి అన్యాయం జరిగింది నాకని ఫోన్లు ఎడుతున్నాడు ఆయన. ఇలా చేసేసి హల్లెలూయా అంటే అయిపోద్దేటి అన్నాడు. వాళ్ళ కొడుకు దేవుని దగ్గర రావడానికి ఆటంకం ఏంటి తెలుసా? వాళ్ళ అమ్మ ప్రవర్తనే. నువ్వెంత భక్తి చేయు, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ ప్రేమ ఇవన్నీ కూడా మాదిరిగా ఉండాల. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ యొక్క జీవితం తెరిచిన పుస్తకం అండి. నీ జీవితం తెరిచిన పుస్తకం. నిన్ను చూసిన వాళ్ళు క్రీస్తుని చూడాలా. నీ మాటలు చూసి, నేను ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నాను. చాలా కిక్రిస్గా ఉంది ఆ బస్సు. నేను డిగ్రీ చదువుతున్న సమయంలోనే కిక్రిస్గా ఉంది. డిగ్రీగా ఇంటర్మీడియట్ అనుకుంటాను. నా ఫ్రెండ్ ఉన్నాడు అందులో, నేను ఉన్నాను అందులోని.
ఈ లోపల ఒక పెద్ద ఆయన కూడా దాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాడు. కాసేపు అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ అన్నాడు, అరే అతనున్నాడు కదా, అతను కూడా మీ ఓడే అన్నాడు. మా ఓడేట్రా అన్నాను. అదే నువ్వు ఏసీ నమ్ముకున్నావు కదా, అతను కూడా క్రైస్తవుడే అన్నాడు. నీకేం తెలుసురా అన్నాను. జాగ్రత్త వినండి. వాడి పేరు ఎస్ఎస్ నాయుడు, వాడు నాకు చెప్పినవాడు. నీకేం తెలుసురా అన్నాను. అన్నాడు, చూసావా ఆయన నెమ్మది, చూసావా ఆయన ముఖంలో ప్రశాంతత, చూసావా అందరం చిరాగ్గా బస్సులోని చిరాగ్గా ఉన్నాం, అందరం ఉన్నాం, ప్లేస్ లేక నిలబడి చాలా గందరగోళం. కానీ ఆయన ఫేస్ చూసావా, ఏం చిరాకు లేదు, ఆయన ప్రశాంతత చూసావా, కాబట్టి ఆయన మీ ఓడే అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన యేసు ప్రభు గురించి చెప్పలేదు. స్త్రీ కూడా కాదు, స్త్రీ అయితే బొట్టు ఉండదు, తెలుస్తుంది బొట్టు లేదు కాబట్టి క్రైస్తవుడు అయ్యి ఉండొచ్చు అని. అది కూడా లేదు. హౌ, నువ్వు ఎలాగా ఐడెంటిఫై చేసావు? నీ బిహేవియర్, నీ నేచర్, నీ ప్రవర్తన, నువ్వు చూపిస్తున్న ఆ యొక్క విధానం, హృదయంలో నుండి పొంగుస్తున్న యొక్క ప్రశాంతత జీవితం ఇతరులకి కనిపించేస్తుందండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఒక ఆవిడ ఉంది, చెప్పాం కదా పేర్లన్నీ హైడ్ చేయబడతాయని చెప్పేసి. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ప్రవర్తన. అందరూ కూడా నీ ప్రవర్తన తీసుకురావాలి, ఇతరుల్లో పరివర్తన. ఓకే, అక్కడ ఉండండి. అలాగా నేను చెబుతున్నది అంతా కూడా మంచి భక్తి పనుల గురించి మాట్లాడుతున్నాను. ప్రేయర్ సెల్స్ నడిపిస్తుంది ఆవిడ. ప్రేయర్ సెల్స్ చాలా బాగా నడిపిస్తుంది, అందరిని గ్యాదర్ చేస్తుంది, చాలా బాగా ప్రార్థన చేస్తుంది. నిజం చెప్తున్నాను, పుల్పిట్ మీద ఉండి మీరెవరు కూడా అలా ప్రార్థన చేయరు, అలా చేస్తుంది ప్రార్థన. సూపర్. సువార్త అంటారా? చాలా బాగా సువార్త చెప్తుంది. ఈ పేరు చెప్పాను నేను, చాలా బాగా సువార్త చెప్తుంది. అయితే వాళ్ళ అత్త మామ విషయంలో మాత్రం ఒళ్ళంతా జర్రిలు పాకునొత్తి ఉంటుందట. వాళ్ళ అత్త మామ విషయం వస్తేప్పటికి ఇంటికి పిలిచి 4 రోజులు కూడా కూర్చోబెట్టి, 4 రోజుల ఒక్కరోజు కూడా ప్రేమతో వాళ్ళకి భోజనం పెట్టే రీతి లేదు. నా కళ్ళతో చూసింది, నా చెవులతో ఉన్నది నేను చెబుతున్నాను అంటాడు కదా భక్తులు. మేము ఏదైతే తాకామో, ఏదైతే చూసామో అదే మీకు తెలియజేస్తామని చెప్పారు కదా. నేను లైవ్లో నేను ఫేస్ చేసిన ఉదాహరణలు మేము ముందు పెడుతూ ఉన్నాను. భక్తి చూస్తే అయ్యి బాబోయ్, ఆకాశం తెరవబడిపోయి అగ్ని కురిసిపోద్దేమో అన్నట్టు భక్తి చేస్తున్నారు. ప్రవర్తన చూస్తే మాత్రం ఈ ప్రవర్తన పెట్టి ఇంకొకరు దేవుని దగ్గర రావడానికి ఈ ప్రవర్తన ఆటంకమైపోతుంది. ఈ భక్తి అంతా లోకంలో కొన్ని భాషలు ఉంటాయి, అలాగా పక్కన పెట్టడమే, పనికిరాదు. నువ్వెంత ప్రార్థించి, కన్నీటితో ప్రార్థించి, ఉజ్జీవంగా నువ్వు నీ సంఘంలోనే నీ పేరు టామ్ 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 మోగిపోతుంది. అమ్మో ఆవిడ, అమ్మో ఎంత బాగో, అమ్మ సిస్టర్ ప్రైజ్లో సిస్టర్ బంగారం సమర్పించుకుంది. హలో, దేవునికి సమస్తం సమర్పించుకుందండి. ఆడు గురించి మీతో మాట్లాడుతున్నాను నేను, ఆడు గురించి మాట్లాడుతున్నా. ఏమి అత్తమామంటే ఎందుకు అంత చిరాకు నీకు? అదే నా క్రీస్తు చెప్పాడు నీకు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. హల్లెలూయా. వాళ్ళు తేడే కాదంటలేదు, కానీ నీలో నుండి నీ యొక్క బిహేవియర్ బట్టి వాళ్ళు మారిపోవాలండి. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. నాతో పాటు చెప్పండి, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఒక బాడీ ఉంది, ప్రాణం లేదు. ప్రాణం లేకపోతే ఏంటది? చనిపోయింది అంటాం కదా, మృతము కదా. క్రియలు లేకపోతే చచ్చిన వాళ్ళతో సమానం అంట మనం. క్రియలు లేకపోతే నీ ప్రార్థన వ్యర్థం. క్రియలు లేకపోతే నీ భక్తి అంతా వృధా, వ్యధ, అంత వేస్ట్ అంతా కూడా.
క్రియలు ఉండాలా. హల్లెలూయా. ఏంటి ఆ క్రియ? ప్రేమ అనే క్రియ. ప్రేమ చూపించాలా. నీ ప్రవర్తన వాళ్ళకి మాదిరిగా ఉండాలా. నీ ప్రవర్తన. ఒక ఆమె ఉంది, పరిచర్య చేస్తుంది చర్చిలో, సేవకు సమర్పించుకుంది. విన్నారు జాగ్రత్తగా? జాగ్రత్త వినండి. ఈ మాటలు వింటే జీవితాలు బాగుపడతాయి, సరిచేయబడతాయి, దేవుడికి ఇష్టంగా ఉంటాం. పరిచర్యకి సమర్పించుకున్నారు, లక్షల జీతాల వాళ్ళకి. టాప్ మోస్ట్ వైజాగ్ సిటీల గురించి మాట్లాడుతున్నాను నేను. టాప్ మోస్ట్ పరిచర్యలో ఉన్నారు వాళ్ళు. నన్ను క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు. వాళ్ళ అత్త ఈవిడికి ఒకే స్టవ్, ఒకే గదిలో ఉంటుంది. ఆవిడొచ్చి ఆవిడ వంట చేసుకుంటుంది, ఈవిడెళ్ళి ఈవిడ వంట చేసుకుంటుంది. సింక్ ఉంటుంది, సింక్లో అంట్లు ఉంటాయి. వాళ్ళ అత్త అందులో ఉన్నాయనుకోండి, అవి అలా పక్కకు పెడుతుంది, ఈవిడ ఎలా తోముకుని అలా లోనికి వెళ్ళిపోద్ది. విన్నారా? నా కళ్ళతో చూసింది, నేను విన్నది మీకు చెబుతున్నాను. నేను భక్త చెప్తున్నాను మరలా, మీరెవరు అలా భక్తి చేయరు. పరిచర్య మీరెవ్వరూ కూడా చర్చిలో అలా పరిచర్య చెయ్యరు. చర్చికి వెళ్ళి బాబోయ్ వంటలు చేసేస్తుంది, తోమేస్తుంది, అన్నీ చేసేస్తుంది. దేని చేస్తుంటే నా దేవుడు చేస్తున్నాను. నేను ఎవరు చేస్తున్నావు? నా దేవుడు చేస్తున్నాను. ఇంటి ఏం చేస్తున్నావు? ఇంటి దగ్గర ఇవి నావి, ఇవి అతనివి, ఆవిడివి, నావే నేను తోమేసుకుంటా. అది గ్లాస్ అయినా సరే పక్కనే. ఇదే నా క్రీస్తు నేర్పించాడు. వండుకుంటారండి, రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని ఇద్దరు కాము తినేస్తారు. అత్తకి మామకి కొంచెం ఇద్దామని. భక్తి కమిట్మెంట్ సమర్పించుకున్నారు దేవుడికి. లక్ష జీతాలు పక్కన పెట్టేసి పొద్దున్న వెళ్ళిపోతే ఎప్పుడుకో వస్తారు చర్చి నుండి. చర్చిలోనే పరిచయం చేస్తూ ఉంటారు. ఇంట్లో ఏం జరుగుతుంది? ఏది నీ ప్రవర్తన? సంఘంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? ఇంట్లో ప్రవర్తన ఎలా ఉంది? కాలేజీలో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఉద్యోగంలో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? సమాజంలో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? చూడండి మరొకసారి, 1 పేతురు 4:12. నీ యవ్వనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క సాక్ష్యాన్ని నిన్ను తృణీకరించకూడదండి. ఏం క్రైస్తవులనమ్మా? అవునమ్మా. మీ కోరలు వెళ్ళాడు కదమ్మా, మీ కొడుకు అవునమ్మా, నిజమేనమ్మా. చెప్పుకోలేరు, బయటికి చెప్పుకోలేరు. ప్రవర్తన అలా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు అనుకున్నారేంటి? దేవుడు మన ప్రార్థన వింటాడు అనుకుంటున్నారా? అసలు నీ భ్రమ అంతేనండి. ప్రార్థన వినడాయన. ప్రేమ లేని చోట ఆయన ఉండడు. ప్రేమ చూపించాల నువ్వు. హల్లెలూయా. మా చెల్లికి ఏడిపించిన వాడు ఉన్నాడు ఒక అతను, వాళ్ళ మామ. మా చెల్లిని, మా చిన్నాన్న కూతుర్ని చాలా టార్చర్ చేస్తున్నాడు. విన్నాను నేను. ఒకరోజు ఖజానాకు వచ్చాడు. ఖజానాకు వస్తే ఏం చేయాలా? ఆడికి డిస్కౌంట్ ఇవ్వకుండా చూడాలా. ఆడికి టీ కాఫీ అసలు ఏమీ వాడికి ప్రొవైడ్ లేకుండా, ఆ కేర్ చేయకూడదు. నాకు బిజీ ఉందని ఏదో ఆఫీస్లోకి వెళ్ళిపోయి ఉండిపోవాలా. నేను ఏం చేసింది తెలుసా? ఉన్న సీట్లో నుండి పైకి లెగిసి అందరిని పక్కన పెట్టేసి ఆయనతో ఉండి స్పెషల్ కాఫీ ఆర్డర్ చేసి, కాఫీ అయిపోయిన తర్వాత ఇంకో గంట పోయిన టీ ఒకటి ఆర్డర్ చేసి, చైర్ ప్రొవైడ్ చేసి, దగ్గరుండి ట్రేసెన్ చూపించి, గోల్డెన్ సెలెక్ట్ చేసి, దగ్గరుండి బిల్లింగ్ చేయించి పంపించాను నేను. ఎందుకు తెలుసా? మా చెల్లిని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇలా చేస్తే బాగా చూసుకుంటాడు కాదు, నీ శత్రువులకి నువ్వు అలా చెయ్యాలా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంట్రా ఇలా చేస్తున్నాడు, ఇంత చేసి ఇలా చేస్తున్నాడు? అదే మరి మా క్రీస్తు నేర్పింది. దులిపేసుకోవడం అలవాటు చేసుకోవాలా. ఇలాగానండి అనండరా ఉదయ్. స్తోత్రం. హల్లెలూయా.
దులుపుతూనే ఉండాలి. పరలోకం వెళ్ళినంత వరకు దులుపుకుంటూనే ఉండాలి. స్తోత్రం కాక. హల్లెలూయా. మీరు అల్లి చెప్పండి. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో, నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీ భక్తి ఏంటి? మృతం. జీవము గల దేవుని మాట జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నా బెలగి ఆశ్చర్యం అనిపిస్తుందండి చూసిన తర్వాత. అంటే అక్కడ చేస్తేనే దేవుడు చేసినట్టు ఇంట్లోనే వీళ్ళు కాదా వీళ్ళు? అదేనా నీకు దేవుడి వాక్యం చెప్తుంది? అదేనా నీ రక్త సంబంధులకి ముఖం తిప్పేసుకుంటావా? అసలు క్రీస్తు చెప్పింది ఏంటి? అసలు ఏం నేర్పించాడు నీకు? ఆ టైంకి పనులు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ అల్లుడు అదే కొడుకు భర్త డ్యూటీకి వెళ్ళే టైము, ఇంట్లో పనులనే చేసే టైము. ఆ టైంకి మోకలేసి ముసిగేసేస్తావా పనులన్నీ ఎగ్గొట్టడానికి? ఆ టైంకి మోకలేసేసండి ప్రార్థనట. వంట చేసే టైం అది, పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైం అది, అలా ఆయన డ్యూటీకి వెళ్ళే టైమే. వాళ్ళ అత్త మాత్రం వంటలన్నీ చేసుకొని క్యారీలు కట్టుకొని అన్నీ నీళ్ళన్నీ మోసేసుకొని అన్నీ చేసిన తర్వాత హల్లెలూయా ఈ ప్రార్థన చేస్తున్నా వాళ్ళు సమర్పిస్తున్నా అంటే అప్పుడు లెగిస్తావా? హలో, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? నీ ప్రవర్తన ఇంకొకరికి క్రీస్తుని దేవుని దగ్గర తీసుకొచ్చేయాలండి. హల్లెలూయా చెప్పండి. సజీవ సాక్ష్యాలు మీ ముందు పెడతా, వినండి జాగ్రత్తగా. కన్నతల్లిగా తెలుసు కదా మీకు, కన్నతల్లి గారు లక్ష్మి అనే ఒక ఆవిడ దేవుడిని నమ్ముకుంది. లక్ష్మి ఒక ఆవిడ దేవుడిని నమ్ముకుంది. ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చింది ఆవిడ. లక్ష్మి గారు మీరు యేసయ్యని ఎలా నమ్ముకున్నారని అడిగాను నేను. లక్ష్మి గారు మీరు యేసయ్యని ఎలా నమ్ముకున్నారని అడిగాను. ఆవిడ ఏం చెప్పింది తెలుసా? నాకు ఎవరూ లేరండి, నన్ను ఎవరూ పట్టించుకునేవారు లేరు. నాకు ఇక్కడ బాల్ పోయింది, నడుము దగ్గర బాల్స్ ఉంటాయి, బాల్ పోయిందంట. దగ్గరుండి కన్నతల్లి గారు దగ్గరుండి కేజీకి తీసుకెళ్ళి కొన్ని రోజులు తనతో ఉండి, ఆవిడ ఎవరు రిలేషన్ ఏంటి? రిలేషన్ ఏం లేదు, సంబంధం ఏం లేదు. ఒక ఆవిడ, తెలిసిన ఆవిడ అంతే. అంత పరిచయాలు, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేయడం, తిరిగి షాపింగ్, ఇలాంటివి కూడా ఏమీ లేవు. ఒక ఆవిడ అంతే. కష్టం ఉంది, సరే యేసయ్య ప్రేమను చూపిద్దాం అని చెప్పి యేసయ్య ప్రేమను చూపించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరుండి సాకిరి, బాత్రూమ్కి వెళ్తే సాకిరి, తినిపించడం, మంచం మీద ఉంటే తినిపించడం, సాకిరి చేసిందంట. ఇవన్నీ చూసిందంట. తగ్గిన తర్వాత అమ్మా నువ్వు చర్చికి ఇప్పుడు వెళ్తావు చెప్పు అని చెప్పి వెనకాల చర్చికి వచ్చిందంట. చెప్పలు కూడా దేవి మహింపరిచాను. అర్థమవుతుందా? నీ ప్రవర్తన ఏం చేస్తుంది అర్థమవుతుందా? ఏసీ నమ్ముకో, ఏసీలు అంటాడు వాళ్ళు అన్నీ చెప్పకపోయినా నీ ప్రవర్తన వాళ్ళు తీసుకొచ్చారు దేవుడి దగ్గరికి. నీ ప్రవర్తన దేవుని దగ్గర రాకుండా ఆపేస్తుందండి, దేవుని దగ్గర రాకుండా ఆపేస్తుంది. ఒక ఆవిడ కుళాయి వస్తుంది, కుళాయి వస్తుంది, ఒకటే కుళాయి. కొద్దిసేపట్లో ఒక పావు గంటలో ఆగిపోతుంది. ఆ పావు గంటలోనే పట్టించుకోవాలా, లేదంటే నీళ్ళు ఉండవు, రోజంతకు నీళ్ళు ఉండవు. జాగ్రత్త వినండి, ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పక్క ఆవిడ ఉంది, ఈవిడ ఉంది, కుళాయి ఈవిడిది, కుళాయి ఎవరిది? ఈవిడిది. అది పట్టుకుంటే వీడికి నీళ్ళు వచ్చేస్తాయి, సొంత కుళాయి, ఆవిడ నీళ్ళు ఉండవు. ఏం చేసింది తెలుసా? అమ్మ నువ్వు పట్టుగా ఉంది, నువ్వు పట్టుకో అమ్మ అని కుళాయి ఉంది. మరి మీకు పట్టుకో అమ్మా, పట్టుకో, ఏదో చూద్దాంలో ఏదో చేద్దాంలో పట్టుకో అని ఆవిడికి కుళాయి పెట్టించింది, బిందులను పెట్టించింది. కొంచెంసేపటికి కుళాయి ఆగిపోయింది. ఏం చేయండి చెప్పనా? ఆ వారంలోనే అమ్మా నేను నీతో చర్చికి వస్తున్నా, చర్చికి వచ్చింది. విన్నారా? అర్థమవుతుందా? చూపించి చూడు. ఏసే చెప్పింది అదేనండి. ఏదో నువ్వు ఏదో అనుకుంటావు కానీ ఏసే చెప్పింది అదే. నీ క్రియలు చూపించాలా, నీ చేష్టలు చూపించాలా. జ్యూస్ షాప్కి వెళ్ళాను ఒకసారి. జ్యూస్ షాప్కి వెళ్తే వాడు బైబిల్ అంతా ఎంత బాగా చదివాడో. వాడి పేరు అర్జున్. బైబిల్ అంత బాగా చదివాడో. ఇప్పుడు వెంకటేశ్వర బొమ్మ పెట్టుకొని పూజ చేస్తున్నాడు.
ఆశ్చర్యం వేసింది నాకు. ఎంత బాగా నీకు బైబిల్ తెలుసు కదా, వెంకటేశ్వర బొమ్మడికి పూజ చేస్తున్నావు ఏంటి అని అడిగాను. ఈశ్వర్, మా అమ్మ ఇలాంటిది ఈశ్వర్, మా నాన్న ఇలాంటి వాడు ఈశ్వర్. ఓ వాళ్ళు మాత్రం చర్చికి పోళ్ళు కానుకలు వేసేస్తారు, తెగ ప్రార్థన చేసేస్తారు, గొడవలు బూతులు, నోటంటే బూతులు. చర్చికి వెళ్ళి సరిపోద్దేటి? పిల్లల్ని ప్రేమతో చూడొద్దా? నాకు కష్టం వచ్చింది, 20,000 అడిగాను. ఆల్దో బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నాకు తెలుసు, లక్షలు ఉన్నాయి అకౌంట్లో, కానీ 20,000 కూడా ఇవ్వడానికి మనసు రాలేని వాళ్ళు నిజమైన క్రైస్తవులు అంటావా? చెప్పు నువ్వే. బైబిల్ అదేనా ఉంది? ఇలాంటి చేస్తే నాకు చిరాకు వచ్చి తిరుపతి వెళ్ళిపోయి గుండె గీసుకుని వచ్చాను అన్నాడు. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి చూపించమంటామని చూపిస్తాను, మాట్లాడమంటే మాట్లాడిస్తాను మీకు. చెప్పండి, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు ఉండాలా? క్రియలు లేని వ్యక్తి మృతము. క్రియలు లేని వ్యక్తి చచ్చిన శవముతో సమానం. ఎంత ప్రార్థన చేయి, ఎంత భక్తి చేయి, వేకునే 3 గంటలు లేచి మొరబెట్టు. నువ్వు ఇంట్లో కానీ నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే, మీ అందరి దగ్గర, స్నేహితుల దగ్గర నీ ప్రవర్తన క్రీస్తు నువ్వు చూపించకపోతే వేస్టే, ఎందుకు పనికిరాదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పండి ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వాక్యాలు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వాక్యాలు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్య నడవడిలను రాబట్టవచ్చును. రైట్, అర్థమైంది అందరికీ? మరోసారి నేను చదువుతూ వినండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎవరు అంటే వీళ్ళు మారు మనసు లేని, రక్షణ లేని వాళ్ళు అన్నమాట. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, దేనికండి? వాళ్ళు వాక్యానికి అవిధేయులు. చర్చికి రారు, యేసయ్య నమ్మకోరు, త్రాగుతారు, వ్యభిచారం చేస్తారు, సంథింగ్. వాక్యం అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, జాగ్రత్త వినండి, ఎవరిని చూసి? భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూచి, చెప్పాలి, వాక్యము లేకుండానే. ఆ పాయింట్ నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఏమి లేకుండా? వాక్యం అవసరం లేదట. వాక్యం అవసరం లేదని వాక్యంలో రాస్తుందే చూపిస్తున్నాను మీకు. వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చునట. నీ ప్రవర్తన వల్ల ఏమో తెలుసండి, వాళ్ళు చర్చకు వచ్చేస్తారండి బాబు, మీకు అర్థం అవ్వట్లేదు. హల్లెలూయా. దేవుని నమ్మేసుకుంటారండి వాళ్ళు, దానికి వాక్యం అవసరం లేదట. నీ ప్రేమే చాలు, నీ ప్రేమే చాలు. ఇదిగో మన రెబ్కా ఉంది కదా, ఈరోజు రాలేదు, వర్షం అని రాలేదు. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన రెబ్కాని అడిగాను, గణేష్ రెబ్కా గాజు నుండి వస్తారు కదా, రెబ్కాని అడిగాను, నువ్వు యేసయ్యని ఎలా నమ్ముకున్నావు అని అడిగాను. మామూలుగా అడుగుతాం కదా, సాక్షులు అడుగుతాం కదండి. అందరూ కూడా నాకు చూడండి, అందరూ దయచేసి, నువ్వు యేసయ్యని ఎలా నమ్ముకున్నావు అడిగాను. అక్కడ ఏం చెప్పింది తెలుసా? మా ఆయన నన్ను ప్రేమించి విధానం చూసి నేను యేసయ్యని నమ్మేసుకున్నాను అన్నది. అవునా బ్లెస్సీ కాజా? అంతే. మా ఆయన నన్ను ప్రేమించిన విధానము చూసి, ఆ ప్రేమ చూసి, యేసయ్యని నమ్ముకుంటే ఎంత ప్రేమగా ఉంటారా, ఎంత చిరాకు పడకుండా ఎంత ప్రేమగా చూసుకుంటారా అని, ఆ ప్రేమ నాకు కూడా కావాలని చెప్పి యేసయ్యని నమ్మేసుకుందండి. నీ పవిత్ర ప్రవర్తన. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకి విధేయులై ఉండండి.
ఈ ప్రవర్తన పెట్టి వేసి నమ్మేసుకుంటారు. మీకు అర్థం అవట్లేదు చెప్పింది. ఫుల్ మొరపెడతావు, మొరపెట్టి ఆడి మీద చిరాకు పడిపోయి ఇలాంటి అలాంటి ఆహా ఏం పని అవ్వదు. దేవుని స్తోత్రం కరుణగాక. హల్లెలూయా. ఏం పని అవ్వదు. నీ ప్రవర్తన, నీ బిహేవియర్ వాక్యంలో ఉండేదే చెప్తున్నాను. మీ ప్రవర్తన పవిత్ర ప్రవర్తన పెట్టి. ఒక తాగుబోతు భర్త, మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి, ఒక తాగుబోతు భర్త గురించి చెప్పాను. చాలా తాగుబోతుడు, రోజు తాగేస్తుంటాడు, రోజు ఇంటికి వచ్చి కక్కేస్తుంటాడు, చాలా ఘోరంగా చేస్తుంటాడు, చాలా అసహ్యమైన కార్యాలను చేస్తుంటాడు, చాలా టార్చర్ పెడుతూ ఉంటాడు. ఈ తాగుబోతులు అందరూ కూడా రోజు సమావేశం చేసుకుంటారు కదా. అరే నువ్వు ఇంటికి వెళ్తే మీ ఆవిడ ఏం చేస్తుందిరా, మా ఆవిడ చీపు తిరిగేస్తుందిరా ఒకడు, మా ఆవిడ అట్లకన్నా రెడీగా ఇస్తుంది ఒకడు, మా ఆవిడ తొలిపోతే ఏదిరా బాబు అని ఒకడు. వాళ్ళు డిస్కషన్ అండి. ఈ ఆడవాళ్ళు మీరేనేటి మీటింగ్ పెట్టుకోవడం, మా మొగలు కూడా పెట్టుకుంటారు మీటింగ్. ఇలా డిస్కషన్ చేసుకుంటే ఒకడు అంటాడు, ఓరు 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 అవునా, మా ఆవిడ గురించి ఏం చెప్పమంటావు, ఏం వర్ణించమంటావు మా ఆవిడ గురించి, చెప్పరా ఏంటి చెప్పరా. ఇంటికి వెళ్ళిన వెంటనే తలుపు తీసి, నా కాలు షూ తీసి, ఏంటిది నీకే, నాకేరా, కాలు షూ తీసి వీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తీసుకొచ్చి మొహం కడిగి తాగేసి ఇలాగ తూలిపోతూ ఉన్నవాడికి మంచి వేడి ఆమ్లెట్ వేసి, లేదా చికెన్ పకోడీ చేసి రెడీగా ఉంచి ఆ హీటర్లో పెట్టి ఉంచుతుంది అంట. వస్తేప్పటికి అంత తాగి ఏంటి నిజం చెప్పరా నువ్వు, జోకులు వేస్తాం కాదురా బాబు, నిజం రా, ఇది నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను మీకు, నిజం రా బాబు అంటాడు. అలా ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు నమ్ముతున్నారు ఏంటి, అలా చూస్తున్నారు. నాకు చాలండి పాస్టర్ గారు, ఇది మీకు అవకాశం దొరికింది ఏం చెప్పేస్తారా ప్రతిదిన అనుకుని చూస్తున్నారు చాలామంది. అలాగే వాళ్ళు చూశారట. చూస్తే రే మీకు అంతేగానా, మీకు రుజువు కావాలి అంతే కదా, అంతే రండిరా అని చెప్పేసి ఫుల్ తాగేసి అందరూ ఫుల్ తాగేసి నైట్ లేట్గా ఇంటికి వెళ్ళారట. ఎవరింటికి? వీళ్ళింటికి. నా భార్య ఎలా చేస్తుందని చెప్పారే వాళ్ళ ఇంటికి వెళ్ళారట. తలుపు తీసిందంట. తలుపు తీసి రాగానే రండి అనే అందరూ రండి కూర్చోండి, ఇతను కూడా కూర్చోబెట్టిందట. కూర్చోబెట్టి ఇక కాళ్ళు షూ తీసి, వాళ్ళకు కూడా కాళ్ళకి షూ తీసి సాక్స్లు తీసి, కొంతమంది తాగలేదు, తాగినట్టు నటిస్తున్నారు. ఏంటి ఎలా చేస్తుంది ఈవిడ, ఎలా చేస్తుంది, నిజమైన ఏంటి చెప్పిందని చెప్పేసి చేస్తుంటే అనే ఇప్పుడు ఉంటాను, వేడివేడిగా అన్నం తెస్తాను, వేడివేడిగా ఏంటి మీకు వేడివేడిగా అన్నం తెస్తాను, మంచి అన్నం రెడీ చేసి స్టఫ్, తాగినట్టు స్టఫ్ ఉంటే కావాలి కదా, మంచి స్టఫ్ తయారు చేసి అన్నీ తయారు చేసి పెడుతుందంట. వీళ్ళకి తాగిన దిగిపోయిన వాళ్ళు కొంతమంది, మేము బతికి ఉన్నాం, లైవ్లో ఉన్నామా అన్నది గిల్లుకున్న వాళ్ళు కొంతమంది. జరిగిన సంఘటన చెప్తున్నానండి. ఇలా చేసిందండి, చాలా చేసిందండి. ఆ రాత్రి ఆవిడ అంత అయిపోయింది. అలా ఆయన అలకాసి వస్తున్నారా, ఆడు వంటగదికి వెళ్ళి వచ్చి లోపల చూస్తారా, చెప్పాను నేను నమ్మలేదు మీరు, చూడండి రా. మార్నింగ్ పడుకుని పోయారు అందరూ. మార్నింగ్ వాళ్ళు లేచేటప్పటికీ ఈవిడ లెగిసిపోయి, చాలామంది కొంత తేడా ఉంటారులేండి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ముందు లేగరు, మగవాళ్ళ ముందు లెగుతారు. చాలా కుటుంబంలోనే ఆడవాళ్ళ ముందు లేగరు, మగవాళ్ళు లేచి వీళ్ళే టీ పెట్టి వాళ్ళకి ఇస్తారండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మీ కూతుర్లకి అలా ట్రైనింగ్ ఇవ్వకండి, ముందుగానే ఆలే లేసి ఇచ్చినట్టుగా చూడండి. మళ్ళీ ఎక్కడి నుంచి చర్చ్ ఆఫ్ పార్లమెంట్ వచ్చామని అంటింటుకుంటారు, పాస్ట్కి ఇది అయిపోయారనేసి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రైట్, వినండి. అయితే టీ పెట్టించింది. ఈ లోపల వాళ్ళని సరే పడుకుంటారు కదా, వాళ్ళు అలా ఆలోచన ఉండిపోయారు, ఏంటి ఎలా చేస్తుంది అసలు, ఏంటి సంగతి అనేసి దీన్ని తేల్చేసుకుని ఇంటికి వెళ్ళాలనేసి అనుకున్నారు వాళ్ళు. దీన్ని తేల్చుకొని ఇంటికి వెళ్ళాలా. ఆ టీ ఇస్తే, అమ్మ నీ టీకో అన్నాం కానీ పక్కనెట్టు, కానీ మాకు చిన్న డౌట్ అని చెప్పమ్మా అని. ఆ టీ తాగన్నాను ముందు. అమ్మ టీ తాగుతామమ్మా, కూర్చోమ్మ ముందు. అసలు నువ్వు ఇదంతా చేస్తున్నావు కదే, నీకు సీము నెత్తిరి ఏం లేదా, నీకు సీము నెత్తిరి పౌరుషం ఏం లేదా,
ఇలా తాగేసి వచ్చినోడికి ఎవడైనా ఇలా చేస్తాడు ప్రపంచం ఎక్కడైనా చూసాము, ఎక్కడ విన్నాం ఏంటి ఎప్పుడైనా? ఏంటి ఇలా చేస్తున్నావు? అలా ఆయన పడుకుని ఉన్నాడు, కానీ పడుకోలేదు, అన్నీ విన్నాడు. జాగ్రత్త వినండి. అప్పుడు ఆవిడ వాళ్ళందరూ కూర్చోబెట్టి, అదా అన్నయ్య మీ డౌట్ అని చెప్పి కూర్చోబెట్టింది. అన్నయ్య యేసుక్రీస్తు గురించి చెప్పడం స్టార్ట్ చేసింది, యేసయ్య ప్రేమ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది, నరకం గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఏదో తాగేసి ఏదో యాతం పడుతున్నారు, ఒకరోజు చచ్చిపోతారు అన్నయ్య. తాగుబోతులు నరకానికి వెళ్ళిపోతారు అన్నయ్య. త్రాగుబోతులు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు అక్కడ, పురుగు చావదు అక్కడ, అలా యాత్ర పడుతూ ఉంటారు అక్కడ. ఎలాగ నరకంలో పడిపోతారు కదా, యుగాలు ఏడుస్తారు కదా. బతినంత కాలమైనా సరే సరిగ్గా చూసుకుందాం అని చెప్పేసి నేను ఓచుకొని దుఃఖాన్ని దిగమింగుకొని అలాగ ప్రేమతో ఆదరిస్తున్నాను. ఎందుకంటే ఎలాగ నరకం పోతారు కదా, అర్థమవుతుందా అని చెప్పిందంట. ఏం జరిగింది చెప్పిన, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కాసేపటికి మనోడు లేచాడు. వసే ఏదో అనుకున్నాను కానీ నన్ను క్షమించు, ఈ వారం నుండి నేను కూడా చర్చికి వస్తాను అన్నాడట. చెప్పకూడదు, ఏమైపోయాను. నీ ప్రవర్తన తీసుకుని రావాలి, ఇతరుల పరివర్తన, ది బిహేవియర్. వాక్యము లేకనే ఆవిడ ఏం చేసి తన ప్రవర్తన బట్టి తన భర్తని చర్చికి తీసుకొచ్చిందండి. ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్ళారు. ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్తే కూర్చొని భోజనం చేస్తున్నారు. విన్నారు అందరూ కూడా కూర్చొని, అయ్యా కొంచెం భోజనం చేయ్యా అనేసి చిన్న పూరు గుడిసారు. ఏసన్న గారి జీవిత సాక్ష్యంలో షార్ట్ ఫిల్మ్లోని ఇది ఉంటుంది, పాయింట్ ఉంటుంది. ఇంటికి వెళ్ళి చూడండి, షార్ట్ ఫిల్మ్ చూడండి. మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, చూస్తూ ఉండండి అవి. అంతేగాని జబర్దస్తులు అయ్యాడు ఏం చూడకండి. చూస్తున్నారు అయ్యా, అయ్యే బాగుంటాయండి అంటారా? మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, మంచి మెసేజ్ ఉంటుంది అందులోని. పిల్లలకు చూపించండి. ఏ ఏజ్ షార్ట్ ఫిల్మ్స్ ఇంకా చాలా బాగుంటాయి, వాక్యానుసారంగా ఉంటాయి. అలాంటివి చూడండి, మంచిదే. అయితే అందులోని జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, పప్పు సార్ పెట్టానయ్యా కొంచెం తినయ్యా అని చెప్తే తిండి పెట్టింది, కూర్చొని తింటున్నాడు ఆయన. తిని, అమ్మా ఏమ్మా మన వారం చర్చికి రాలేదు నువ్వు అని మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల వచ్చాడు అలా ఆయన. అడ్డగాడిదలో ఉన్నావు, దున్నపోతులో ఉన్నావు, కష్టపడి సంపాదించుకోవచ్చు కదా, ఇంటింటికి వచ్చి తినకపోతే అని తిడుతున్నాడు. ఎవరిని? ఏసన్న గారిని. అటుపక్క ఆవిడ ఏడుస్తూ ఉంది. ఒక మాట కూడా అనలేదు, ఈయన ఒక మాట అనలేదు, ఒక్క మాట కూడా మాట్లాడ. తిరిగి ఆ ప్లేస్ నాకు పౌరుషం వచ్చేసి, నాకు ఏదనుకున్నావు, నేను తక్కువ అనుకున్నావా, నాకు ఇంత జీతం, ఇన్ని లక్షల జీతం, నా స్టేటస్ ఇది, ఇలాగొచ్చాను, ఇలా చెబుతా మనం. ఒక్క మాట మాట్లాడలేదు. గొంతుగా మింగడానికి కూడా ఇబ్బందిగా ఉన్నా సరే అలా మొత్తం మింగుతూ ఉన్నాడు ఆయన. అటుపక్క ఆవిడ అలా బుర్ర వంచుకొని ఏడుస్తూ ఉంది. కాసేపు అయిపోయింది. 3 సార్లు క్యాండిజ్ మూసాడండి అతను. తిన్న పెళ్ళి పక్కన క్యాండిజ్ 3 సార్లు ఉమ్మూసాడు. ఉమ్మూసి చిరాకు పడిపోయి తిట్టాడు అలాగా, అడ్డగాడిలో ఉన్నాం, తున్నపోతలో ఉన్నాం అనేసి. ఈయన లేచి చేతులు కడుక్కొని నీళ్ళు తాగేసి, అయ్యా వందనాలు, వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళు అన్నాడు ఆయన. వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆదివారం, వచ్చే ఆదివారం సైకిల్ మీద, రిక్షా బండి మీద 3 ధాన్య బస్తాలు పట్టుకొని ఆయన చర్చికి వచ్చేసాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవడైతే క్యాండిడేట్ ఉమ్మేసాడో 3 ధాన్య బస్తాలు, పెద్ద మూటలు, రైతు కదా, రిక్షా మీద పెట్టుకొచ్చి చర్చికి వచ్చేసి చర్చిలో కూర్చున్నాడు. ప్రవర్తన, తన భార్య పల్లెట్టి మాట మాట్లాడలేదు. తిరిగి ఇతడు అంత దూషించి అంత తిట్టినా సరే తిరిగి ఏమి తిట్టకుండా, ఏమి దూషించకుండా వందనాలు చెప్పి వెళ్ళిపోయాడు. నీ ప్రవర్తన. అతను చర్చికి వచ్చేసాడండి. అతను కొన్ని రోజులకి తన భూమిని కొంత ఇచ్చి ఆ ప్లేస్లో చర్చి కూడా కట్టుకోవడానికి భూమిని కూడా ఇచ్చాడు ఆయన, స్థలాన్ని కూడా ఇచ్చాడు ఆయన. నీ ప్రవర్తన ఎలాగుందబ్బా? వాట్ అబౌట్ యువర్ బిహేవియర్? నీ భక్తి, నీ ప్రార్థన, నీ స్తుతి, నీ ఆరాధన, నీ సువార్త, నీ కానుకలు, నీ సమర్పణ అంతా మించినది నీ ప్రవర్తన. నీ ప్రవర్తన
అది దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఆత్మలను దేవుని దగ్గర తీసుకురావాలన్నా, ఉన్న ఆత్మల్ని వెనక్కి పంపించాలన్నా సరే నీ ప్రవర్తనే దానికి మూల కారణం. ప్రకటన గ్రంథం ఈ క్లోజింగ్ క్వశ్చన్ 3వ అధ్యాయం 2వ వాక్యం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగాను నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఏంటండి? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నిన్ను చూసినప్పుడు దేవుడు నీ క్రియలు సంపూర్ణంగా దేవుడు కనిపించాలా. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ చేష్టలు ఎలా ఉన్నాయి? చర్చిలో ఎలా ఉంటున్నావు? ఇంట్లో ఎలా ఉంటున్నావు? చర్చిలో ఎలా ఉంటున్నావు? నీ ఆఫీస్లో ఎలా ఉంటున్నావు? నీ ప్రేమ చూపిస్తున్నావా? మదర్ తెరీసా ప్రపంచానికి మదర్ అయిపోయింది, తల్లి అయిపోయింది. ఏం చేసింది? తల్లి అయిపోయింది ప్రపంచానికి. ఏం చేసింది? యేసయ్య ప్రేమను క్రియల్లో చూపించింది. ఆమె చేసింది ఇంకేమీ కాదు, యేసయ్య ప్రేమను క్రియల్లో చూపించింది. ఆవిడని ఎలాగైనా బట్టబయలు చేద్దాం. ఆవిడైతే అందరికీ నోబెల్ ప్రైజులు, నోబెల్ బహుమతులు అన్నీ ఇచ్చేస్తున్నారు నా దేశం నుండి. ఏంటంటే సంగతి చూసా, ఒక జర్నలిస్ట్ ఆవిడని కంట పెడదాం, ఆవిడని ఏరేద్దాం అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్తేప్పటికి ఆయన కళ్ళతో చూసిన దృశ్యం చూసి నీరైపోయాడు. అలాగా ఏంట కళ్ళతో చూసిన దృశ్యం అంటే, కుష్ఠరోగులకి సేవ చేస్తుంది, తెలుసు కదా, కుష్ఠరోగులు చేస్తుంది. ఆయన వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఒక కుష్టి పుండు ఉంది, ఆ కుష్టి పుండులో నుండి పురుగులు వస్తున్నాయి. ఎంత తీసినా రావట్లేదు బయటికి, పురుగులు బయటికి తీస్తుంటే రావట్లేదు, ఇంకా లోన ఉండిపోయి ఎలా తీసింది తెలుసా? నోరు పెట్టి నోటితో లాగుతుంది పురుగుల్ని, లోనకి పీల్చుకొని బయటకు ఊస్తూ ఉంది. పురుగులు లోనకి లాక్కొని బయటకు ఊస్తూ ఉంది. ఇది చూశాడు ఆ దృశ్యాన్ని. అంత అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. సారీ సార్, క్షమించండి, లేట్ అయింది అంటున్నది మదర్ తెరీసా. ప్లీజ్ బి సీటెడ్, చెప్పండి అనేసి అంటే ఆయన ఏదేదో అనుకుని వచ్చాడు. అది చూసి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. ఇంకేం మాట్లాడతాడు? సౌండ్ ఉండదు, అవునా కదా? మనకి ఊహించుకుంటేనే మనకు కొంచెం అతికిలాగా ఉంది కదా. లైవ్లో చూశాడు. ఏమన్నా తెలుసా? మీరు నాకు ₹1,00,00,000 ఇచ్చినా సరే ఈ పని నేను చేయను అన్నాడు ఆయన. ఏమన్నాడు? ₹1,00,00,000 ఇచ్చినా సరే ఈ పని నేను చేయను అన్నాడు. ఏ పని? కుష్ఠరోగులు ఉన్న పుండులో ఉన్న పురుగులు నోటితో లాగి క్లీన్ చేయడం నేను చేయను అన్నాడు. ఈడేమని తెలుసా? మదర్ తెరీసా ఏమని తెలుసా? నువ్వు 100 కోట్లు ఇచ్చినా నేను చేయను అన్నది. నువ్వు 100 కోట్లు ఇచ్చినా సరే నేను కూడా చేయలేను అంది. ఏమన్నారు మీరు? అవును, 100 కోట్లు ఇచ్చినా నేను కూడా చేయలేను అంది. మరి చేశారు. అది క్రీస్తు నాలో ఉండి చేపించాడు. క్రీస్తు ప్రేమ అది అంది ఆవిడ. హల్లెలూయా, హల్లెలూయా. నాలో క్రీస్తున్నాడు కాబట్టి నేను చేయగలిగాను. నీలో క్రీస్తు ఉంటే నువ్వు క్షమిస్తావు. నీలో క్రీస్తు ఉంటే నీ అత్తని, నీ మామని, నీ తోటకూరని, నీ బంధువులందరితో సమాధానంగా ప్రేమగా ఉంటావు. క్రీస్తు లేడు కాబట్టి ద్వేషం చూపిస్తావు, పౌరుషం చూపిస్తావు, అంటూ ఉంటావు, ముఖం తిప్పుకుంటావు, ఫోన్ మాట్లాడవు, సమాధానంగా ఉండవు, ఏమి చెయ్యవు. ఎందుకు? నటన, వేషధారణ. నీ యొక్క భక్తి, నీ ప్రవర్తన, భక్తిగల నీ ప్రవర్తన బట్టి వాక్యము లేకుండా వాళ్ళని రప్పించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గరగా చివరిగా ఒకటి చెప్పి క్లోజ్ చేస్తున్నాం, జాగ్రత్త వినండి. ఒక ఊర్లో ఒక మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారు అతను ఏమంటారు తెలుసా? యేసు ప్రభు మాస్టర్ అంటారు. ఏమంటారు? యేసు వాళ్ళు అంటారు, ఊళ్ళో వాళ్ళు అంటారు, మాకు యేసయ్య అంటే తెలియదు కానీ యేసు ప్రభు మాస్టర్ తెలుసు అంటారు. విన్నారా జాగ్రత్తగా? యేసయ్య అంటే తెలియదట వాళ్ళకి. మరి ఎవరు తెలుసు? యేసు ప్రభు మాస్టర్ తెలుసండి మాకు అన్నారు. అవునా?
ఏంటి చెప్పండి అంటే, ఆ మాస్టర్ అంటండి ఇంటింటికి వెళ్ళి త్వరగా లేచిపోయి ఇంటింటికి వెళ్ళి, అమ్మా మీ పిల్లడు ఉన్నాడా, మీ అబ్బాయి మీ పాప ఉందా, త్వరగా పంపించండి స్కూల్కి, దుంపలు పెడిగండి, త్వరగా పంపించండి. అందరినీ అలాగా ఊర్లు ఇంటింటికి వెళ్ళి అందరిని తీసుకెళ్ళి వాళ్ళకి పాటలు చెప్తాడట. అందరికన్నా ముందే ఉంటాడట స్కూల్లోనే. ఆ రోజుల్లోని ఇప్పుడంటే తంబు వచ్చింది. తంబు వేస్తేనే కానీ అటెండెన్స్ పడదు. ముందుగా ఇన్ టైంలోకి వెళ్ళి తంబేయాలి, లేదంటే లేట్ అయిపోద్ది. ఆ తంబు లేనప్పుడు ఎన్ని ఆటలు సాగిపోయాయో కదా. ఇష్టం వచ్చిన టైంకి వెళ్తాం, ఇష్టమైన టైంకి మన ఇష్టం అనమాట. అంతా తంబు లేకపోవడం వల్ల ఆ రోజుల్లో తంబు లేకపోయినా సరే ఇన్ టైంకి డ్యూటీకి వెళ్ళిపోయాడండి. డ్యూటీకి వెళ్ళిపోయి చక్కగా పిల్లలకి పాఠాలు నేర్పేవాడు, చాలా చక్కగా నేర్పేవాడు. మాకు ఎవరు పై అధికారం వస్తారని దాని గురించి కాదు, ఎవరైనా చూస్తారా దాని గురించి కాదు. నాకు యేసయ్య ఈ ఉద్యోగం ఇచ్చాడు, నేనేం చేయాలంటే నా ధర్మాన్ని నేను నెరవేర్తించాలి, నేనేం చేయాలంటే నా యేసయ్యకి ఒక రోజు నేను లెక్క చెప్పుకోవాలి అనే భయంతోని అందరికి చక్కగా పాఠాలు చెప్పేవాడట. హల్లెలూయా. ఎవరో వస్తారు, ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎవరు చెక్ చేస్తారు, దేని గురించి కాదు, నా క్రియల ద్వారా దేవుడి మహిమపరచాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళడం మానేశారండి బాబు. ఆ ఊళ్ళోనే అందరూ దుంపలు పడికి వచ్చేసారు. ఎందుకంటే అక్కడికన్నా ఇక్కడే బాగా చెప్తున్నారు, చాలా ప్రేమగా చూస్తున్నాడు ఆయన. వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వడం, చాక్లెట్లు ఇవ్వడం, వాళ్ళకి మంచిగా డ్రెస్సింగ్ సరిగా లేకపోతే డ్రెస్సింగ్ మంచిగా నేర్పించడం, అన్నీ బాగా చేస్తున్నాడు. మరి వాళ్ళ పిల్లలు అంటారా ఎంత మర్యాదగా ఉంటారో. వాళ్ళ పిల్లలను చూస్తే అబ్బా పిల్లలంటే ఇలా ఉండాలరా అనేటట్టుగా ఉంటారు వాళ్ళ పిల్లలు. పోనీ ఆ ఇంట్లో ఏదైనా ఎప్పుడైనా సరే చిన్న కయ్యం కానీ చిన్న గొడవ కానీ భార్యాభర్త మధ్య ఏదైనా జరగడం విన్నారంటే ఊళ్ళోరా ఎప్పుడు వినలేదట. ఎప్పుడు కూడా ఇంట్లోంచి బయటికి ఏమో తెలుసా, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి స్తుతి గీతాలు తప్ప వసే నోర్మయ్యే ఇలా అరుచుకుంటారు కదా చాలామంది. ఇక్కడికి వచ్చి బాగా పాటలు పట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత తెప్పాలు విసురుకోవడం, గ్రేట్లు విసురుకోవడం, చీపుర్లు విసురుకోవడం, సెల్ ఫోన్లు విసురుకోవడం, కొట్టుకోవడం, కేకలు వేసుకోవడం, ఆ డబ్బులు ఏం చేసావు, ఈ డబ్బులు ఏం చేసావు, నా శాలరీ నాది, నీ శాలరీ నేది, ఇలా కేకలు వేసుకోవడం, ఇలాంటివి ఏం లేవు. ప్రశాంతత. హల్లెలూయా. విగ్రహాలు చెప్పండి. ప్రశాంతత. ఆ ఊళ్ళందరికీ బుర్రపాడైపోతుండేది. ఒకరోజు ఏంటంటే వీళ్ళ దగ్గర ఏదో ఉందరా, ఒకసారి అడిగేద్దాం. ఆ ఊరు సర్పంచ్ అండి, వీళ్ళ దగ్గర ఏదో ఉందబ్బా, ఏంటి అసలు వాళ్ళ పిల్లలు చూస్తే అంత మర్యాదగా ఉంటారు, వీళ్ళు చూస్తే ఇప్పుడు కయ్యం ఆడుకోరు, డూడు చూస్తే అంత బాగా చేస్తాడు, ఊరందరూ పిల్లలందరూ లోకి వెళ్ళిపోతాడు, రూపాయి ఆశించడు. ఆ మాస్టర్ గారు ఈ బియ్యం పట్టుకు తీసుకున్న బియ్యం తీసుకోడు. మాస్టర్ గారు ఇది ఉంచండి, ముళ్ళకాయలు పట్టుకెళ్ళండి తోటలో పండి అంటే ముళ్ళకాయలు తీసుకోడు. ఎట్రీ మైండ్ సీటరా, ఇది ఏదో ఉందరా బాబు అని కూర్చొని అడుగుదామని వెళ్ళాడండి. కూర్చోబెట్టి అడిగితే ఏంటండి మీ ప్రశాంతతకి కారణం ఏంటి, మీ చేస్తున్న పనులకి కారణం ఏంటి చెప్పండి సార్ అంటే ఒకటే ఆన్సర్ తెలుసా, యేసు క్రీస్తు. హల్లెలూయా. నేను బైబిల్ చదువుతానండి, నేను చర్చికి వెళ్తామండి, మేము యేసుని నమ్ముకున్నామండి, అందుకేనండి ఇలాగా మేము ప్రశాంతం ఉంటున్నాం, అందుకేనండి మా పనులు ఇలా ఉంటున్నాయి, అందుకేనండి మా క్రియలు ఇలా ఉంటున్నాయి, అందుకేనండి మా ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నారు. అంతే. మీ నిజం చెప్పనా, మీ నమ్మినా నమ్మకపోయినా నగ్న నిజం చెప్పనా, ఆ ఊళ్ళందరూ యేసే నమ్మేసుకున్నారు. ఈయన నమ్మేసుకున్నాడు. రే నువ్వు ఎందుకు చర్చికి వెళ్తున్నావు అంటే, ఇదిరా బాబు ఆ మాస్టర్ గారు సంగతి, ఇదిరా బాబు. అవునా అని ఆడు వచ్చాడు. వాళ్ళిద్దరు వెళ్తే ఏంట్రా సంగతి, ఏమిటి సంగతి, పాప ఏడ్చింది, ఉడివడుసు పట్టమని చెప్పు, చిన్నప్పుడు నీకు అవే పెట్టేదని అని చెప్తాను కదా, ఏమిటి సంగతి చర్చికి వెళ్తున్నామంటే చెప్పు యేసయ్య గురించి. హల్లెలూయా. అలా ఆడు ఊసి ఈడు ఊసి చెప్పడం కాదు, పనికి మన గురించి చెప్పడం కాదు, ఉడివేసి గురించి చెప్పడం కాదు, యేసయ్య ప్రేమ గురించి చెప్పు, నీ క్రియల ద్వారా దాన్ని చూపించు. నువ్వెంత మొత్తుకోవసరం లేదు, నీ ప్రవర్తన ఉంటే చాలు మారిపోతూ ఉంటారు బ్రదర్. ప్రైజ్ గాడ్. బిగ్గరగా చెప్పండి. నీ క్రియలు దేవుని ఎదుట ఎలా కనిపించాలా, సంపూర్ణంగా కనిపించాలా, పరిపూర్ణంగా కనిపించాలా. సబాష్, నీ క్రియలు బాగున్నాయి,
దా వచ్చేయి అని ఆయన రాజ్యంలోనికి నిన్ను స్వీకరిస్తాడు. ఆయన సింహాసనం నీకు ఇవ్వడానికి ఆయనకి ఇష్టపడిపోతాడు. నీ ప్రవర్తన ఉండాలి, ఇతరులకి పరివర్తనగా ఉండాలి, ఇతరులను తీసుకువచ్చేటట్టుగా ఉండాలి. అర్థమవుతుందా? ప్రవర్తన అన్నందరూ కూడా ప్రవర్తన, బిహేవియర్. నీ మాట తీరు, నువ్వు చూపించిన ప్రేమ తీరు, నువ్వు చూపించిన విశ్వాసం. ఇంకేమున్నాయి అక్కడ? ప్రేమ మాటలోను ప్రవర్తనలోను. 1 తిమోతి 4:12 మీద చదువుతున్నాను. మూలవాక్యం అదే కదా. మాటలోను, నీ మాటలు చూసి దేవుడిని నమ్మించుకోవాలి. ప్రవర్తనలోని నీ ప్రవర్తన చూసి నమ్ముకోవాలా. ప్రేమలోను, ఇంకా విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకి, అన్యులకి, నీ కుటుంబ సభ్యులకి, నీ తోటి కొలీగ్స్కి అందరికి కూడా మాదిరిగా ఉండు. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే మాదిరి జీవితం, మాదిరి, రోల్ మోడల్గా ఉండాలా. నిన్ను చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్గా ఉండాలా. నిన్ను చూసి అలా బతకాలరా, అలా జీవించాలరా, అలా పవిత్రతగా ఉండాలరా, అలా మాట్లాడాలరా, అలాగ చూడాలరా అనేటట్లుగా ఉండాలా. మోకాళ్ళు ఎండి ప్రార్థన చేసుకుందాం.